రేవంత్ రెడ్డి గారు ఏదో వాళ్ళ కార్యకర్తల మీటింగ్లో గాంధీ కుటుంబానికి ఏమైనా అవసరాలు వస్తే మన తెలంగాణ రాష్ట్రం నుంచి మన అందరం ఒక 1000 కోట్లు ఇస్తాం అని ఈడని కూడా మేము సిద్ధంగా ఉన్నాం అన్నట్టుగా ఆయన మాట్లాడితే దాన్ని కూడా అది వైరల్ అయింది. దానికి ఇది సంబంధించి కేటీఆర్ కావచ్చు వీళ్ళంతా టీఆర్ఎస్ నాయకులందరూ కూడా ఎంత దోసుకు తింటే నువ్వు అంత మాట అని ఉంటావు. మీకు అనుమానం ఉందా? దోచుకుంటున్నారు అందరికీ తెలుసు. వాళ్ళ కుటుంబం అరుగురే దోచుకున్నారని అప్పుడు మన నోట కంట సోష వచ్చేదాకా అరిచాం కుటుంబం. ఇప్పుడు మొత్తం ఎవరికి అవకాశం ఉంటే వాడు కార్పొరేట్ స్థాయిలో దోచుకుంటారు. తెలంగాణ మీకు ఎగ్జాంపుల్ లా చెప్తా. ఇప్పుడు నా ఆఫీసు జరగలేదు ఇక్కడ ట్యాంక్ బండ్ పక్కకు నాది పొలిటికల్ ఆఫీస్ ఉంది, రాష్ట్రీయ ఉంది. దాంట్లోనే ఛానల్ కూడా ఉంది. నాకు లక్ష్యం నడుస్తుంది అది. అయితే అక్కడ దాని ఓనరు చనిపోయాడు పాపం కోవిడ్ అప్పుడు. వాళ్ళ బాబు టేక్ ఓవర్ చేశాడు, బాలనాట్లు ఇల్లు కట్టుకున్నాడు, అక్కడికి మారాడు. ఏది మొత్తం ఆఫీస్ అంతా ఫ్యామిలీ ఇక్కడ ఉన్నా అక్కడికి ఆఫీస్ మార్చాడు. నాకు ఇక క్లోజ్ కదా, అందులో ఆఫీస్లో 1 year నుంచి కిరాయి కూడా తీసుకోలే బాబు. ఇలాంటి వాళ్ళు మాకు ఇవ్వండి సార్ అంటే నెలకు ₹1,00,000 సేవ్ అవుతుంది ఆ పార్టీకి. వాళ్ళు అట్లున్నారు బాబు ఫ్యామిలీ. వాళ్ళ తాతగారు ఫస్ట్ మేయర్ ఆఫ్ సికింద్రాబాద్, ఫస్ట్ మేయర్ ఆఫ్ సికింద్రాబాద్ వాళ్ళ తాతగారు. అది వాళ్ళ లెగసీ కూడా ఉందని. వాడిది ఫార్చ్యూన్ బయోటెక్ అని నేమ్ బేస్డ్ ఇండస్ట్రీ ఉంది భువనగిరి కాన్స్టిట్యున్సీలో. దాంట్లో సహజంగా ఎలక్షన్స్ కంపెనీలు అడుగుతారు పోయి చందాలు. ఆ లోకల్ కార్పొరేటర్ 20 లక్షలు అడిగాడు. 20 లక్షలు కార్పొరేటర్ ఒక్క కంపెనీది ఎవడిస్తాడు? కంపెనీలు ఉంటాయి అసలు పారిపోరు. నేను ఎమ్మెల్యే ఫోన్ చేశాను, కుమార్ లీడింగ్ అని. అన్యాయం ఇది. నేమ్ బేస్డ్ ఇండస్ట్రీ అది పాపం ఆర్గానిక్ ఇండస్ట్రీ అది. మోరోవర్ పరిశ్రమలో మనం ఎంకరేజ్ చేయాలి. సరే వాడు దగ్గర పోతే 50,000 ఇస్తాడు, 1,00,000 ఇస్తాడు, చందా అంట 20 lakhs అంటే అది వాడి ఖర్చే కాదు వానికి అంతా. ఇది ఇక్కడ కార్పొరేట్కి అంత ఖర్చు ఉంటుందా? వాడు మంచి ఎక్స్పోర్టర్ అట్లన్నా డబ్బులు బాగుంటాయి అక్కడ కంపెనీలు ఉంటాయి వాడు పెట్టుకోవడం సంపాదిస్తాడు. అన్యాయం. 5 lakhs ఇస్తాడు చెప్తాను నేను ఏమని. అది కూడా నువ్వు ఉన్నావు కాబట్టి అంటే 5 lakhs ఇచ్చాడు ఆ బాబు ఈ కార్పొరేటర్. అంటే ఎట్లా కలెక్షన్ చేస్తున్నారు అది ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇక వాడు అంటాడు నాకు ఫోన్ చేసి, మీరు ఇంటర్ఫియర్ కాకపోతే 20 lakhs వీడి దగ్గర ఇది ఇట్లా వసూలు చేసేవాళ్ళం, మేము పొల్యూషన్ కంట్రోల్కి కంప్లైంట్ ఇచ్చి కంపెనీ మూసేస్తాం అంటున్నాడు. ఇంత దౌర్జన్యం జరుగుతుంది సార్. నిజంగా చెప్పాలంటే ఒక తెలంగాణ పౌరుడిగా నేనైతే యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేటప్పుడు కూడా కంపెనీల మీద పడి అలాగే దోచుకున్నారు సార్ అందరూ. అప్పుడు ముందు ఇప్పుడైతే కాంగ్రెస్ సేమ్ థింగ్ చేస్తుంది. ఎగ్జాంపుల్ అంతే. ఎందుకు సార్ చలాల మీద పడ్డది. ఇప్పుడు చూడండి ఘోరంగా వసూలు చేస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ. ఇది ఆశ్చర్యం అంటున్నా. కాంగ్రెస్ లో లాజస్ ఫేర్ అని ఎంతమంది వెళ్ళంటే ఎవరు పడితే వాడు దోచుకునే పరిస్థితి వచ్చింది. బీఆర్ఎస్ ఉన్నప్పుడు 5గురిని తిట్టేవాడు. ఇప్పుడు ఎవరు తిట్టాలి? అందరూ తిట్టాలి, మనం తిట్టుకోవాలి. మనం తిట్టుకోవాలి. అది పరిస్థితి కాంగ్రెస్ అంట. కాబట్టి